వాడికి ఇంటెన్షన్ ఏంటి, అది బోండావమా చెప్పడం వల్ల చేశాడా, తన పార్టీ గెలవాలా, జగన్ కి భయం వెయ్యాలా అని ఏమైనా చేశాడా అనేది చూడాలి. అంటే తెగైతే లాగడం మొదలు పెట్టారు, డొంక కదులుద్దా లేదా? డొంకంత కదిలినా కూడా జనాలలో వీళ్ళ నేరేషన్ ని క్రియేట్ చేశారండి. ఇప్పుడు ఎలాంటి స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉందంటే, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జనమందరి మధ్యలో ఒక మర్డర్ చేసినా సరే లోక్ కళ్యాణం కోసం చేసినట్టు ఫీల్ అవ్వాలి. అదే జగన్మోహన్ రెడ్డి రేప్ చేసినా సరే లోక్ కళ్యాణం కోసం చేసినట్టు ఫీల్ అవ్వాలి. అట్లాంటి నేరేటివ్ థింకింగ్ వైపు మీడియా పోయా, సోషల్ మీడియా పోయా, వ్యక్తులు పోయా. కరెక్ట్ గా నాకు నేను ఫీల్డ్ లోకి వచ్చిన కొత్తల్లో రౌడీలకి, ఫ్యాక్షనిస్టులకి, వాళ్ళ అనుచరులను అడిగితే మిగతా జనాలు తిట్టుకుంటారు కానీ బయటకు వచ్చి మాట్లాడరు. వాళ్ళ అనుచరులను అడిగితే మా వాడు సూపర్ దేవుడు, మామూలుగా ఎవడైనా సరే మటలు చేసేవాడు పిసికి పొడిచి చంపుతారు, కానీ మా వాడైతే ఒక్క దెబ్బతో లేపేస్తాడు తెలుసా, ఎంత ప్రశాంతంగా పోతారు తెలుసా అని మాట్లాడిన దరిద్రులు ఉన్నారు. అట్లాంటి స్టేజ్ లో ఉంది ఇప్పుడు పాజిటివ్ గా. రైట్, చూద్దాం. నిజంగా ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారా ఈ